జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. విద్యార్థులు శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు అవసరమని మందమరి సిఐ శశిధర్, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు జిఎంఆర్ టౌన్షిప్ లో గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ ట్రైనింగ్ సెంటర్ ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆట స్థలాలు కరువయ్యాయని, విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఆటల్లో ప్రావీణ్యం పొందడానికి తక్కువ స్థలంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రజలు తమ పిల్లల శారీరక దృఢత్వం కొరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే నామమాత్రం ఫీజుతో ఈ సెంటర్ ని నడపాలని నిర్వాహకుడికి సూచించారు. క్రీడల్లో విద్యార్థులు నైపుణ్యం పొందడానికి జిల్లా ఫుట్బాల్ ఒలింపిక్ అసోసియేషన్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు పిన్నంటి రఘునాథ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సివిల్ డివైఎస్సి శ్రీధర్, కౌన్సిలర్ పొలం సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నిర్వాహకుడు శ్రీనివాస్, అలుగుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. क्षेमहां सर्वान् क्रीडा प्रारंभे निरंतर समस्त सर्व अनुग्रह सर्वान् शुभंकर रक्षः ओम आयंगो विष्टरक्रमन्दसरन्मातरः प्रियस्वः पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रदुदोस्तानो मुञ्चनस्त्वगुं आश्च अमृते सच्चे प्रतिष्ठिता या फलनीर्या गुरुड़ा अधिकटवडे ओम या फलनीर्या फल पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रदु ఇంకా క్షేమతరమైనటువంటి రాముడి గారు మీరు సర్వే జన కులికలు ఆ మంగళ ప్లేయర్ కూడా ఫస్ట్ 10 మంది ఆడతారు కానీ ఒక టీం ఆడతారు అంతే. ఒకటే టీం ఆడతారు కదా, వేరే టీం అయితే ఆడదు కదా. కలిసి ఒకటే గేమ్ ఆడాలి. గేమ్ మాత్రం అందరూ ఒకటే ఆడతారు కదా. ఎవరి వాళ్ళు గేమ్ ఆడితే సరిపోతుంది కదా. छोड़ को सर बॉल स्टार्ट चलो ए बॉल से आना है सोचो सही रेडी దగ్గర కచ్చే बाबा अरे बॉल ना कैमरा वाला रखा है बाबा ఈరోజు శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మంచి ఇదేంటంటే ఇక్కడున్న యూత్ కానీ అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని స్టడీస్ ఒకటే కాకుండా పిల్లలు అన్ని విధాల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఒక స్పోర్ట్స్ అనేది కూడా మనకు శరీరానికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా మంచిది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ పోదామన్నా కూడా గ్రౌండ్స్ అనేవి ఎక్కడ అవైలబుల్ లేదు. ఇప్పుడున్న పొజిషన్లో అన్నికి రేట్లు అన్నీ పెరిగిపోయి గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కాబట్టి ఈ యొక్క దీన్ని ఏదైతే మనకు ఆర్టిఫిషియల్గా దీన్ని గ్రౌండ్ ఏర్పాటు చేశారో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మంచి హ్యాపీగా ఫిజికల్గా వాళ్ళు అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా పిల్లల్ని పంపిస్తే ఒక డైలీ ఒక 1 అవర్ అట్లా పంపించినా కూడా పిల్లలు మంచి యాక్టివ్గా ఉండి రాబోయే రోజులలో కూడా వాళ్ళకు అన్ని విధాల మెంటల్ స్ట్రెయిన్ లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి కోచ్ని కూడా అందుబాటులో ఉంచితే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా ఆ పిల్లలకు వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తారని చెప్పి అందరినీ కూడా మళ్ళొకసారి
యూనియన్ తరఫున అందరూ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కేతంపల్లి పట్టణంలో ఈ గద్దరగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేసిన గుర్రం శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు సేసారి చెప్పినట్టు చాలా వరకు ఇంతకుముందు క్రికెట్ అంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో ఆడేటోళ్ళు కాలక్రమేణా ఏమైందంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం, అట్లనే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా వరకు వేరే వేరే ప్రాంతాలు స్థిరపడడం వల్ల ఇప్పుడు బయట అవుట్డోర్ ఆడే కార్యక్రమాలు తగ్గింది. సో ఏదైతే ఉందో ఇండోర్ లాగానే దీన్ని కన్వర్ట్ చేసేసి తక్కువ మందితో కూడా ఇది ఆడుకోవచ్చు. సో దీనికి ఏదైతే వాళ్ళు రేటు ఫిక్స్ చేశారో అది కొంచెం అందుబాటులో ఉంటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని క్రికెట్ గ్రౌండ్తో పాటు అట్లనే ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇండోర్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా వాడుకోవచ్చు. పిల్లలతో పాటు మొదలు పెడుతూ ఉంటే ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా కావచ్చు, వాళ్ళకి మార్నింగ్ తర్వాత లేకపోతే ఈవినింగ్ తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శారీరక వ్యాయామం కోసం ఎట్లయితే పార్కులకు వెళ్తుంటామో సేమ్ ఈక్వలెంట్ ఇట్లా క్రికెట్ ఆడడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి అంతే ఫిట్నెస్ వస్తూ ఉంటుంది, శారీరకపరమైన శ్రమ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇస్తుంది. శుభోదయం. ఈరోజు మనం ఈ గద్దరగడ్డ దగ్గర జిఆర్ఎం టౌన్షిప్లో ఏర్పాటు చేసుకున్నాడు గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బాక్స్ క్రికెట్ అని ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేసిన ఆయనకు ముందుగా ధన్యవాదాలు. అయితే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వక్తలు మనకేంటంటే కార్పొరేట్ స్టడీస్ అలవాటైపోయి పిల్లల్ని అందరినీ కార్పొరేట్ అనుకుంటూ అదే క్రేజ్లో వెళ్ళిపోతున్నాము. తర్వాత ఏంటి మనకి ప్లేస్ కూడా స్థలాభావం కూడా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి సమయంలో మనకి బాక్స్ క్రికెట్ స్టేడియం లాగా ఇవి అరేంజ్ చేయడం వల్ల మనం చాలా మంచి అవకాశం ఇది. సో పిల్లల్ని కూడా మనం ఫ్రీగా వదిలేస్తూ వాళ్ళు మానసికంగా వాళ్ళ ఉత్సాహం పెరిగినప్పుడే వాళ్ళు క్రీడల్లో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఉత్సాహాన్ని ప్రదర్శించి వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సో అందుకని ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. శ్రీనివాస్ గారికి అభినందన. మంచిర్యాల జిల్లా నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుయ్యారం సమీప అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పిఎస్ పరిధిలోని బుయ్యారం అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 5 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకుని 22 డ్రమ్ముల్లో గల 4000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాలు గుడుంబ విక్రయాలకి పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. జైపూర్ మండలంలో యథేచ్ఛంగా అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పలు గ్రామాల్లోని బెల్ట్ షాపులకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని జైపూర్ మండలంలోని కుందారం గ్రామం వద్ద స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇలా అక్రమంగా మద్యాన్ని బెల్ట్ షాపులకి సరఫరా చేయవద్దని కోరారు. తమ గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల చాలా మంది ఆరోగ్యాలు చెడిపోయాయి.
అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా బెల్ట్ షాపులకి మద్యాన్ని రవాణా చేయవద్దని వేడుకున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జైపూర్ మండలంలోని ఇందారం జైపూర్ వైన్ షాపుల నుండి కొంతమంది దళారులుగా ఏర్పడి అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వైన్ షాప్ యజమానులు ఇలా అక్రమ మార్గాల్లో బెల్ట్ షాపులకి మద్యాన్ని సరఫరా చేస్తూ గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న వైన్ షాప్ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. లతా నాగేష్ ప్రకాష్ వాళ్ళు విలేకరులు పట్టుకున్నామా పేరేంటి? హలో, ఏం లేదు, ఇక్కడ ఊరోళ్ళు గ్రామస్తులు మద్యం ఇలా ఇంటింటికి సప్లై చేయాలి కదా అని అది మనం బ్యాగు ముడితే పైసలు పోతుందా వాళ్ళ ఫోన్ ఇచ్చారు, అక్కడ మాట్లాడతారు విలేకరులు. ఉందారం ఎందుకు ఎత్తలేరు తమ్ముడు? ఉందారం ఎందుకు ఎత్తలేరు? కాదు కాదు, ఇట్లా ఏమిటి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు ఉందంటే కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే బాగా ఏషియన్ ఇస్తాను అంటే ఇచ్చిన వాళ్ళకు వేసుకుంటారు, రాసుకుంటారు. ఇప్పుడు ఏషియని ఏంటి మరి? 22,405 రూపాయలు తీసుకున్నా. ఎవరు తీసుకున్నారు? ఈ మదనపల్లికి ఇది ఎక్కడే? 15,940 రూపాయలు ఏంటి బిల్లు కావచ్చు. కాదరు రాజబాబు రాములు శ్రీనివాసు రమేష్ ఆయన వేసుకుంటా చెట్టి పైసలు తీసుకొని పేరు రాసుకున్నారు. ఇక్కడ కున్నారానికి ఎందుకు అక్కడ అడుగుతాండు ఆయన మాట్లాడిపిస్తాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో జనరల్ బాడీ మీటింగ్ రసవసంగా మారింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వైఖరిని కౌన్సిలర్లు ఖండిస్తూ సమావేశాన్ని బైకాట్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కి కమిషనర్ మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో సఫాయి కార్మికులుగా పనిచేసిన 8 మందిని విధుల్లో నుంచి తొలగించడం పట్ల కమిషనర్ ని వివరణ కోరగా మౌనం పాటించడం పట్ల కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా పాలకవర్గ సభ్యులకి తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వ్యవహార శైలిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరారు. భయ్యా బంద్ చేయి అనిల్ దా 27 తారీఖు 11వ నెల ఈరోజు కౌన్సిల్ సమావేశం గౌరవ శ్రీ అర్చన రామ్లాల్ గిల్లా గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ నవాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మరి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ మురళీకృష్ణ గారు మరి అతని ఏకపక్ష నిర్ణయాలతోటి లేదా బోర్లకు తాళాలు వేయడం, ఆ యొక్క ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మేము పలుసార్లు అతన్ని విన్నవించినా కానీ అతను వ్యవహార శైలి మారకపోవడం, చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ, వైస్ చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ అతను బోర్డులో తాళాలు వేస్తారు,
ఆ ప్రజలు వచ్చి ఇక్కడ గరంగరంగా ఇక్కడ రసబస చేస్తే అదే మళ్ళీ మా వైస్ చైర్మన్కో మా కౌన్సిలర్లకు ఫోన్ చేయడం, ఇట్లా ప్రజలలో మేము గెలిచున్నా కానీ లేనట్టే అవుతున్నది. ఈ ప్రభుత్వం నన్ను నియమించింది, మరి ఎమ్మెల్యే గారు నియమించిండ్రు అని అంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుందని కూడా ఆ భాషలో కూడా చెప్పినా కానీ నేను ఎమ్మెల్యే గారికి అప్డేట్ ఉంటున్నా. నేను ఏది చేసినా ఎమ్మెల్యే గారికి తెలుసు అని అంటే మిషన్ భగీరథ నీరు వచ్చిన తర్వాత మీరు మోటార్లో తాళాలు వేసురా, 2 గంటలు నడిపించురా, 3 గంటలు మేమే నడిపిస్తాం, మేమే చేస్తాం ప్రజలతో మాట్లాడి అని అంటే మీకు సంబంధం లేదు అని చెప్పి నాకున్న రైట్స్ ప్రకారం నేను చేస్తానని పాపం అలా తాతలు తల్లులు ముత్తాతల నుంచి చేసిన 8 మందిని పీకివేయడం, మరి ఇటు ప్రజల నుంచి వ్యతిరేక రావడం దృశ్యనే ప్రజా కోరిక మేరకే ఈరోజు మేము గౌరవ శ్రీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి నెల రోజులు కాకముందే 1000-2000 లొల్లు గొడవలు తెస్తానంటే ఇతనితోటి భరించే శక్తి మాకు లేదనే ఉద్దేశంతో గౌరవ శ్రీ అర్చన రామ్లాల్ గిల్లా గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీ కలెక్టర్ గారికి అతని మీద వెళ్ళి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాపీ స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి, సిడిఎంఏ గారికి ఈ యొక్క కాపీ లిఖితపూర్వకంగా రాసి వారికి పంపించడమా లేక వారి ఆఫీసు వెళ్ళడమా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈరోజు చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గారి అధ్యక్షత మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని మేము కౌన్సిల్ సభ్యులు అందరము బైకాట్ చేయడం జరిగింది. ఎందుకు బైకాట్ చేయడం జరిగింది అంటే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం నుంచి మేము పాలకవర్గం ఏర్పాటు నుంచి ఒక 4 కమిషనర్లు మారడం జరిగింది. కానీ ఏ కమిషనర్ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. ఈయన వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎలా ఇబ్బంది పెడుతున్నారు అంటే వార్డులకి వెళ్ళి కౌన్సిలర్లకు ఇంటిమేషన్ లేకుండా, కౌన్సిలర్ చెప్పకుండా వాడు బోర్ సప్లై ఉన్న ప్రజలు వాడుకునే బోరుకు తాళాలు వేయడము, అలాగే ట్యాక్సీ పెంచడం కూడా జరిగింది కమిషనర్ గారు. అలాగే ప్రజలు ఏదైతే మొన్న చాకలవాడ ప్రజలందరూ వచ్చి ఇక్కడ కమిషనర్ గారిని నిలదీయడం జరిగింది. ఇక్కడనే ఆఫీస్లో కూడా బట్టలు ఉతకడం జరిగింది, బిందెలు పట్టుకురావడం జరిగింది. చెన్నూరు చరిత్రలో ఇప్పటి వరకు మున్సిపాలిటీ అయిన నుండి ఇంతవరకు ఏ ప్రజలు కూడా ఆఫీస్కి వచ్చి ఇట్లా బిందెలతో నిరసన తెలిపిన దాఖలాలు లేవు. ఈ కమిషనర్ గారు చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారికి మాకు పాలక వర్గానికి సంబంధం లేకుండా చాలా వ్యవహరిస్తున్నారు. ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. మొన్న మున్సిపల్ ఆఫీస్ ముందు నుంచి హైవే వరకు 1,99,00,000తోటే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారి కౌన్సిలర్లకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడము, అదేవిధంగా కౌన్సిలర్లకు కానీ పాలక వర్గానికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మేము ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం. మరి ఈరోజు చెన్నూళ్ళ జనరల్ బాడీ మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మేము అందరం వచ్చి కూర్చున్నాము. కానీ కాకపోతే ఎవరైతే కమిషనర్ ఏకపక్షంగా వివరిస్తూ ఉన్నాడు, చెన్నూరులో ఉన్న మోటార్లకు మాకు పాలక వర్గానికి తెలియకుండా బోర్లకు తాళాలేసుడు, బోర్లకు తాళాలేసుడు, మళ్ళీ మాకు తెలియకుండా బోర్లకు తాళాలేసుడు, మాకు తెలియకుండా కౌన్సిలర్లకు తెలియకుండా పోయి వ్యవహారాలు చేసుకున్నాడు. మళ్ళీ ఆబాది భూములల్లో ఇల్లు కట్టుకునే ఇండ్లకు అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నది చూసినావా, బాలకృష్ణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆబాది భూములల్లో ఇల్లు కట్టుకునేటోళ్లకు మీరు ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. అయినా కూడా ఇప్పుడు ఈయన ఇల్లు అక్కడికి పోయి మాకు చెప్పకుండా, ఇప్పుడు నా 3వ వార్డే ఉన్నది, నాకు తెలియకుండా అక్కడికి పోయి వాళ్ళని డబ్బులు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.